ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనము యాదాద్రి తిరుమలగా పిలువబడేటువంటి స్వర్ణగిరి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ మనకి 4 మాడ వీధులతో పాటు 4 రాజగోపురాలు, విశాలమైనటువంటి మండపాలు మనం జూసుకోవచ్చు. ఇక్కడ మొదటగా జూసుకుంటే మనము ఉత్తర మాడ వీధుల నుంచి బయలుదేరితే కాస్త ముందరికెళ్ళిన తర్వాత మొదటి రాజగోపురం జూసుకొని, ఆ తర్వాత కాస్త మరి ముందరికెళ్తే పడమర మాద వీధుల్లోకి చేరుకుంటాం. ఈ పడమర మాద వీధుల్లోకి చేరుకున్న తర్వాత మనకి రెండవ రాజగోపురం దర్శనమిస్తది. ఈ రెండవ రాజగోపురానికి ఎదురుగానే మనకు ఒక ఆవు తన యొక్క పిల్లకి ఏదైతే లాగదూడ ఉంటదో, ఆ లాగదూడకు పాలిచ్చేటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దాని పక్కనే చూసుకుంటే ఒక ఏనుగు మరియు దాని బిడ్డ. తల్లి ఏనుగు మరియు పిల్ల ఏనుగును చూసుకోవచ్చు. పక్కకే శ్రీ వాసవి అమ్మవారి దేవాలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ముందరకొస్తే దక్షిణ మాడవీధుల్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ యొక్క దక్షిణ మాడవీధుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మూడవ రాజగోపురం చూసుకొని దాని ఎదురుగానే మనకు కళ్యాణ మండపం అతి పెద్దగా కనబడుతుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చంట. కళ్యాణ మండపం పక్కనే చూసుకుంటే మనకు శ్రీనివాసుడి దర్శనం కూడా కలుగుతుంది. శ్రీనివాసుని దర్శనం అయిపోయిన తర్వాత పక్కనకొస్తే మనకి 40 అడుగులు ఎత్తైనటువంటి రథాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ రథం నుంచి కాస్త ముందరకొస్తే మనము తూర్పు మాడ వీధుల్లోకి ఎంటర్ అయిపోతాము. ఈ తూర్పు మాడ వీధుల్లోకి ఎంటర్ అయిన తర్వాత 4వ రాజగోపురాన్ని కూడా చూసుకోవచ్చు. చూసిర్రు గదా! ఈ వీడియో ఎలా అనిపించింది? దేవాలయం కూడా చాలా బావుంటది. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.